హలో అండి, ఈరోజు నేను ఈ వీడియోలో ఈ రెండు బ్లౌజ్ పీసులని యూజ్ చేసుకుని ఈ లేస్ కూడా యూజ్ చేసి ఒక 4 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను లైనింగ్స్ కూడా యూజ్ చేస్తాను. ఇవి బ్లౌజ్ పీసెస్ చిన్నగా వచ్చినాయండి. సో వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా వస్తుందో. ఫస్ట్ నేను ఏంటంటే ఈ బ్లౌజ్కి అండి 2 సైడ్స్ వచ్చేసి అంచు అయితే వచ్చింది. ఫస్ట్ నేను ఈ అంచు అనేది ఈ బార్డర్ అనేది రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇటు సైడ్ కూడా నేను ఈ బార్డర్ అనేది తీసేస్తాను. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్కి యాడ్ చేస్తానండి, ఫ్రిల్స్కి యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఏమో టాప్కి ప్లస్ బాటమ్ రెండిట్లకి యూజ్ చేస్తానండి. సో ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసమని ఇలాగా 2 లేయర్స్ అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇక్కడ అడ్డం వచ్చేసి 14 తీసుకున్నాను. బాడీ పొడవు వచ్చేసి 10.5 తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని అయితే ఇలాగా ఇంకొకసారి ఫోల్డ్ చేసుకున్నాను. ఇది మనకి ఫ్రంట్కి బ్యాక్కి వస్తుందండి. ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను కదా, ఇవి ఓపెన్స్ అన్ని 4 కూడా ఇలాగా ఒక సైడ్కే రావాలండి. సో ఇక్కడ నేను వచ్చేసి షోల్డరు 5 తీసుకున్నాను, డౌన్ వచ్చేసి 5 తీసుకున్నానండి. నెక్ దగ్గరకు వచ్చేసరికి ఇది 2.5 తీసుకున్నాను. కింద డౌన్కి కూడా బ్యాక్ నెక్ వచ్చి 2 తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇలా అయితే ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుంటానండి. సారీ, చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఉందండి. 7 తీసేసుకున్నాను. చెస్ట్ లూజు 7 తీసుకున్నానండి. జస్ట్ ఇంక ఇలాగా నాకు ఖర్చు అయితే ఏమి రాలేదు. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ తీసుకుంటాను. ఇది బ్యాక్ నెక్ అండి, ఇది ఫ్రంట్ నెక్. సో ఫ్రంట్ నెక్కి కొంచెం నెక్ అనేది డౌన్ తీసుకుంటాను. సో ఫ్రంట్ నెక్ అనేది ఇలా తీసుకున్నాను. సో దీనికైతే లైనింగ్ అయితే వేస్తానండి. కూడా ఇందులో కలిపేసి ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఇది మనకి కొంచెం పట్టు క్లాత్ లా ఉంది కాబట్టి లైనింగ్ అనేది వేసుకున్నాను. కాటన్ క్లాత్ అయితే లైనింగ్ అవసరం లేదు. మీరు ఫ్యాబ్రిక్ని బట్టి అవసరం అయితేనే వేసుకోండి. నాకు ఇక్కడ అవసరం అని వేసాను. సో దీన్ని మనం బ్లౌజ్కి ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత మళ్ళీ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే రావాలండి. ఇలా రావాలి. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని ఇటు నుంచి ఒక 4.5కి టిక్ చేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఒక 6 వచ్చే వరకు 6 పాయింట్స్ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకుని జస్ట్ ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఇలాగా ఒక కర్వ్ షేప్లో వచ్చేలాగా
ఇలా అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ లెంత్ అనేది ఎంతవరకు ఉందనేది చూసుకోండి. ఇక్కడ నాకు 9.5 వచ్చింది. సో నేను 9.5 వరకు కూడా తీసేసుకుంటున్నాను. నాకు ఇది క్లాత్ అనేది కొంచెం చిన్నగా ఉందండి. మీరు కనుక ఇదే మోడల్లో మీకు ఈ క్లాత్ అనేది పెద్దగా ఉంటే ఈ హైట్ అనేది మీకు బాటమ్ హైట్ ఎంత కావాలనేది చూసుకుని దాన్ని బట్టి అయితే టిక్ చేసుకోవచ్చు. నాకు క్లాత్ అయితే చిన్నగా వచ్చింది కాబట్టి హైట్ కోసం నేను ఈ బార్డర్లో నేను ప్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటాను. సో నాకు ఇక్కడ 9.5 ఉంది కాబట్టి నేను 9.5 టిక్ చేసుకున్నాను. సేమ్ అదే 9.5ని ఇక్కడ కూడా టిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం మొత్తం అంతా కూడా ఇలానే టిక్ చేసుకోవాలి 9.5కే. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. మనం ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిడిల్ పాయింట్లో చిన్న టక్ అనేది పెట్టుకోవాలండి. అంటే మనం దీన్ని టాప్కి స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం కోసమని చిన్నగా ఇలాగా ఒక టక్ అయితే చేసుకోవాలి. మన దగ్గర ఫ్యాబ్రిక్ అనేది ఫుల్గా ఉంటే కనుక లెంత్ అనేది పెంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఫ్రాక్ హైట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను బ్లౌజ్ పీసెస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ హైట్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకుంటే ఫ్రాక్ అనేది ఈ హైట్లోకి అయితే కనిపిస్తుంది కదా. సో నేనేంటంటే ఇది కొంచెం హైట్ పెరగడం కోసమని దీనికి 2 సైడ్స్ ఉన్నటువంటి బార్డర్ అనేది రిమూవ్ చేసేసాను కదండి. సో ఆ బార్డర్ రిమూవ్ చేసేసి దీన్ని నేను కింద ఇలాగా ప్రిల్స్ కింద వేసుకోవడం కోసం అనేసి తీసుకుంటున్నాను. ఎందుకు అంటే వేరే క్లాత్ వేయడానికి ఇది కొంచెం పట్టు టైప్ ఫ్యాబ్రిక్ అండి. సో నేను అదే పట్టు టైప్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అందుకనేసి నేను ఇది ఏంటంటే ఇలా ఒక 5 ఇంచెస్ వెడల్పుతోటి ఇలా నేను దీన్ని కట్ చేసుకుంటాను. ఇది ఇలా 5 ఇంచెస్ వెడల్పుతోటి ఈ పొడవు అనేది మనకి 140 ఉండాలండి. 140 సెంటీమీటర్స్ ఉండేలాగా నేను ఈ క్లాత్ అనేది మొత్తం కూడా కట్ చేసుకుంటాను. సో దానికోసం నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటాను అంటే కనుక ఇక్కడ ఈ ఎడ్జ్లో నుంచి ఇలాగా ఒక 5 వరకు ఇలా 5 సెంటీమీటర్స్కి ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం నేను నాకు కావాల్సినంత పీస్ అయితే తీసుకుంటానండి. సో మనకి ఎంత కావాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే కనుక ఏదైనా ఎప్పుడైనా మనం ప్రిల్స్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ మనం చూసాం కదండి, ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా. సో ఇది ఇలా ఫోల్డ్ చేసాము, మనకి ఒక సైడే కనిపిస్తుంది కదా. ఈ ఒక సైడ్ బాటమ్ నుంచి మనం ఇక్కడ నుంచి ఇలాగా ఎంత అయితే వచ్చింది అనేది చూసుకోవాలండి. ఇలా నాకు 42 వరకు అయితే వచ్చింది. సో 2 సైడ్స్ కలిపి 42 అంటే కనుక 84 అవుతుంది కదండి. సో 84కి డబల్ తీసుకోవాలి. మనం ప్రిల్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు డబుల్ తీసుకోవాలండి. మనకు వచ్చినటువంటి ఈ కొలతకి డబుల్ తీసుకోవాలి. మనం లేదు జస్ట్ క్లాత్ ఒక్కటే మనం అతుకుతున్నాము అంటే కనుక సేమ్ ఇది ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి. సో నాకు 1 సైడ్ వచ్చేసి 42 వచ్చింది కాబట్టి 2 సైడ్స్ కలిపి 84 అవుతుందండి. సో 84 ఇంటూ 2 తీసుకోవాలి. దానికి సరిపోయేలాగా నేను 5 ఇంచెస్ పెట్టుకుని దీన్ని అయితే కట్ చేసుకుంటానండి. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఈ కటింగ్ అనేది చూపించను. నేను మీకు మెజర్మెంట్స్ ప్రకారం ఎంత తీసుకోవాలో చెప్పాను కాబట్టి మనం అలాగా ఈ క్లాత్ని తీసుకుని
మొత్తం అన్నీ కూడా అతుక్కోవాలండి. సో నేను ఆ మొత్తం అంతా అతికిన తర్వాత అయితే ఇది చూపిస్తాను. ఇవి వచ్చేసి స్లీవ్స్కి వేద్దాము అనుకుంటున్నాను, చూస్తానండి. మీకు ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి దీనికి ఇవైతే హ్యాండ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్క స్ట్రిప్ ఒకటి మిగిలిందండి. సో దీనికి కూడా ఏదైనా బ్లౌజ్కి ఫ్రంట్ డిజైన్ వేయడానికి అయితే చూస్తాను. సో స్టిచ్చింగ్ అనేది చూద్దాం. నేను స్టిచ్చింగ్ చేయడం చూపించాను, కానీ ఒక్కొక్కటిగా స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాత్రం చూపిస్తానండి. సో ఇంకా మనం స్టిచ్ చేసుకుందాం. నేను బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసుకున్నానండి. ఇక్కడ ఇదిగోండి ఇలా ప్రిల్స్ పెట్టుకుని కింద వచ్చేసరికి కొద్దిగా నేను సరిపోద్దా లేదా అనుకున్నాను, కానీ సరిపోయిందనమాట. ఈ లేస్ అనేది వేసేసుకుని కింద నేను ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను. నేను ప్రిల్స్ అనేవి ఫ్రంట్ బాగా ఎక్కువ పెట్టానండి. ఫ్రంట్ బాగా ఎక్కువ పెట్టాను, బ్యాక్ వచ్చేసరికి బాగా తగ్గించేసాను అనమాట. ఎందుకంటే నాకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజ్ పీసెస్ తోటి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం మెజర్మెంట్స్ అనేవి 1-10 సార్లు చెక్ చేసుకొని చేసుకోవాలండి. సో బాటమ్ పార్ట్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇది బ్యాక్ నెక్ అండి. నేను బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలాగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇలా నా దగ్గర చిన్న లేస్ ఉంటే ఇలా బీడ్స్ది ఫ్రంట్ నెక్కి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ నెక్కి డిజైన్ చేయడం కోసమని బ్లూ కలర్లో కొద్దిగా క్లాత్ అనేది మిగిలితే నేను ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, వీటిని రెడ్ కలర్ తోటి జిగ్జాగ్ అయితే చేసుకుని ఇలాగైతే ప్రిల్స్లో పెట్టుకొని ఇలా తయారు చేసుకున్నానండి. సో దీన్ని ఏంటంటే ముందే నేను క్రాస్గా వేసుకోవడం కోసమని చాక్ పీస్ తోటి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి ఇలా క్రాస్ వచ్చి ఇక్కడ ఈ విధంగా నేను డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తానండి. ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది, ఇలా వస్తుందండి. సో ఇది నేను స్టిచ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఇది స్టిచ్ చేసేసిన తర్వాత ఈ స్ట్రిప్ అనేది ముందు ఇది వేసేస్తానండి. ఇది వేసిన తర్వాత ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా అటాచ్ చేసేస్తాను. ఇలా అటాచ్ చేసేసి నా దగ్గర ఇలా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ లైనింగ్ క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేస్తానండి. కట్ చేసేసిన తర్వాత ఈ బాటమ్ పార్ట్ కూడా నేను ఇక్కడ ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే టోటల్గా ఫ్రాక్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నేను మొత్తం స్టిచ్ అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఫైనల్గా అయితే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా అయితే వచ్చింది. కొంచెం హైట్ తక్కువ వచ్చింది, కానీ బాగా వచ్చింది. ఇదంతా కూడా బుట్టలాగా చాలా బాగా వచ్చిందండి. సో ఇక్కడ వరకు మనకి మిషన్ వర్క్ అనేది అయిపోయింది. కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, సో దీనికి కొంచెం రెడీమేడ్ లుక్ రావడం కోసం నేను ఏదైనా ఇక్కడ చిన్నగా ఎంబ్రాయిడింగ్ చేసి ఇక్కడ గోల్డ్ బీడ్స్ తోటి చిన్నగా లైన్ ఇచ్చి ఇక్కడ కనుక ఫ్లవర్స్ పెట్టాము అంటే కనుక ఫైనల్గా ఫ్రాక్ అనేది ఫినిష్ అయిపోతుందండి. నేను ప్లెయిన్గా ఉన్నటువంటి ఈ ఫ్రాక్కి ఇలా మిడిల్లో నేను ఒక ఫ్లవర్ అనేది స్టిచ్ చేశాను. ఫ్లవర్ స్టిచ్ చేసిన తర్వాత దీని లోపల షుగర్ బీడ్స్ అనేది వేసానండి. సో నాకు ఇది కూడా కొంచెం ప్లెయిన్గా అనిపించింది కాబట్టి దీన్ని కూడా ఇలాగ షుగర్ బీడ్స్ తోటి కొంచెం ఒక్కటి వదిలేసి గ్యాప్ ఇచ్చి ఇలా వేస్తే కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుంది అనిపించింది. సో అందుకని నేనేం చేశానంటే ఇలాగ షుగర్ బీడ్స్ అనేది వేస్తున్నానండి. ఇక్కడ వరకు వేసాను. ఎవరికైనా ఎలా వేయాలి అని తెలియాలి అనుకుంటే కనుక నేను ఇప్పుడు ఇక్కడ వేసి చూపిస్తానండి. ఈ ఫ్లవర్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇది కొంచెం క్లాత్ అనేది చెప్పడానికి వీలుగా లేదండి. కొంచెం ఫ్యాన్సీ టైప్లో వచ్చింది కదా, అందుకు నాకు వీలు అవ్వలేదన్నమాట. సో నేను ఫ్లవర్ ఎలాగా చేశాను అనేది తర్వాత చెప్తాను. ఇక్కడ నేను ఒకటేసారి 2 షుగర్ బీడ్స్ అనేది వేసుకున్నానండి. ఇలా ఒకసారి ఇలా వేసుకుని జస్ట్ ఇలా వేసుకుని ఇక్కడ మనం ఇంకొక షుగర్ బీట్ పెట్టేంత గ్యాప్ ఇచ్చి ఇలా అయితే తీసేసుకోవాలి. అంతేనండి. ఇలానే
ఒకటి గ్యాప్ ఇచ్చి ఇలాగే మనం పై వరకు కూడా వేసుకెళ్ళిపోవాలి. పై వరకు వేసుకెళ్ళిన తర్వాత నేను ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఫైనల్గా అయితే ఈ బీడ్స్ అనేది కంప్లీట్ చేసేసానండి. సో ఇక్కడ ఒక ఫ్లవర్ వేసాను, ఇక్కడ బీడ్స్ వేసాను. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం హెవీగా జర్దోజుతోటి ఏదైనా ఇంత పెద్ద ఫ్లవర్ అనేది వేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే పాపకి ఫ్రాక్ అనేది కొంచెం షార్ట్ అయిందండి. ఇంకా అంత హెవీ వర్క్ ఎందుకులే దీనికి అనేసి వేయలేదనమాట. సింపుల్గా అయితే ఇలాగా బీడ్స్ తోటి జస్ట్ చిన్న ఫ్లవర్లా అయితే వేసానండి. ఇంకా అందుకని దాన్ని స్టిచ్ చేయడం కూడా చూపించలేదు. సో ఫైనల్గా లుక్ అయితే ఇదండి. అచ్చు నాకు రెడీమేడ్ ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.